సాధారణంగా బీపీ టెస్ట్ చేసుకునేటప్పుడు పైన ఒక అంకె కింద ఒక అంకె ఉంటుంది. అందులో ఏది పెరిగితే ఏది ప్రమాదకరం అనే డౌట్ చాలా మందికి ఉంటుందండి. దానికి సంబంధించిన ప్రశ్న ఒకరు అడుగుతున్నారండి. బ్లడ్ ప్రెషర్ లో సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ ప్రెషర్లలో ఏది ఎంత ఉండాలి, ఏది ఎక్కువైతే మనకు నష్టం జరుగుతుందో తెలియజేయండి డాక్టర్ అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు అందిస్తారు. మోస్ట్ కామన్ గా చూస్తే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది వచ్చే టాప్ రికార్డింగ్, అంటే ఎక్కువ నంబర్ ఉండేది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, తక్కువ నంబర్ ఉండేది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. దీన్ని ఇంకొద్దిగా సైన్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే హార్ట్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అంటే ఒత్తుకుంటుందో అది వచ్చేది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే అది ఓపెన్ అయ్యి బ్లడ్ రిసీవ్ చేసుకుంటుందో దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. రెండు ఎక్కువ ఉండడం మంచిది కాదండి హెల్త్కి. కానీ మనము జనరల్ పాపులేషన్లో చూస్తే యంగర్ పీపుల్లో డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్లో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ఓల్డర్ పేషెంట్స్లో ఎక్కువ ఉంటుందండి. మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆడిబుల్ కానీ అంటే ఫీల్ అయ్యే పల్స్ మన బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్న టైంలో వచ్చేది దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారండి. దాని నెక్స్ట్ డిసపియరెన్స్ ఆఫ్ దట్ సౌండ్ వైల్ డూయింగ్ బ్లడ్ ప్రెషర్ చెక్ దాన్ని డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారండి.